మీరు కలిసిపోతే నేనెందుకు ఉండేదని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు బాధపడుతున్నాడు. నాయకులంతా కూడా ఏకమైతే పార్టీ అధినేతకు బాధ ఎందుకు ఉంటుంది? ఆ పరిస్థితి గురించి ఆయన ఎందుకు తెగ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు? ఇదే విషయం రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చాంశమైంది. చంద్రబాబు నాయుడు గారు పార్టీ నాయకులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్లకు కూడా హెచ్చరికలు ఇచ్చాడు. మీలో మీరు కలిసిపోతే, ఒకరికొకరు సహకరించుకుంటే అది పార్టీకి తీరని నష్టం, పైగా రాష్ట్రానికి కూడా నష్టం అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాయకులను ఉద్దేశించి మాట్లాడాడంట. దీంతోనే రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్ళ పరిస్థితి మీద చర్చ కూడా సాగుతుంది. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సూచన, హెచ్చరికలు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల గురించే కాదు, వాళ్ళు మిలాఖత్ అవుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా ఉద్దేశించి వ్యాఖ్యానించాడంట. చాలా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు బాగా పనిచేసుకుంటున్నారంట, చాలా బాగా పనిచేస్తున్నారంట. చాలా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో తెలుగుదేశం పార్టీ నాయకులు మిలాఖత్ అయ్యారంట. ఈ వ్యవహారం మీద కొన్నాళ్ళుగా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయంట నారా చంద్రబాబు నాయుడు గారికి. ఇసుక, మద్యం, అదేవిధంగా ఇతర వ్యాపారాల్లోనూ ఇరుపక్షాలు కలివిడిగా ముందుకు కూడా సాగుతున్నాయంట. దీంతోనే కొన్ని కేసులు కూడా తేలిపోతున్నాయంట. ఎవరి మీద కేసు పెట్టాలో చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదంట. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అక్రమాల మీద నిగ్గు తేల్చాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా, ఇప్పుడు కొన్ని జిల్లాలో ఆ పరిస్థితి ముందుకు సాగడం లేదంట. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిలాఖత్ అవడమే. ఇది చంద్రబాబు నాయుడు గారికి మంచి సమాచారం కూడా ఉందంట. మీది తినాలి, మాది తినాలి అన్నట్టుగా నాయకులు కేసుల విషయంలోనూ సహకరించుకుంటున్నారంట బాగా. రీసెంట్గానే కర్నూలు జిల్లా, నెల్లూరు జిల్లా, అనంతపురం జిల్లా, ఈ 3 జిల్లాలో కూడా ఈ తరహా ఘటనలు వెలుగు చూశాయంట. ఈ సమాచారం అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉందంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వ్యాపారాలు చేస్తుంటే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి అన్ని విధాలా సహకరిస్తున్నారంట. ఈ విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే ఆయన హెచ్చరికలు కూడా ఇస్తున్నాడు. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి అరాచకాల మీద పోరాటం చేస్తుంటే మీరేమో వాళ్ళతో కలిసి పని చేసుకుంటూ సంపాదించుకుంటున్నారని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు హెచ్చరికలు కూడా ఇచ్చారంట తెలుగు తమ్ములకి. ప్రజల ఆకాంక్షల మేరకు చర్యలు కూడా తీసుకుంటాం, మీరు వారితో కలిసి చేతులు కలిపి పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నాడంట. ఈ టైంలోనే ఇలాంటి వారికి సాయం చేయరాదని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఒక మీటింగ్ పెట్టినప్పుడు తెలుగు తమ్ముళ్ళ దగ్గర తన ఆవేదనను చెప్పుకోవడం కూడా జరిగింది. ప్రభుత్వం ఏదైనా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య కొన్ని జిల్లాల్లో ఇప్పుడే కాదు గతంలోనూ కొన్ని అవగాహన ఒప్పందాలు ఉండేటంట. దీంతోనే ఒకరికొకరు బాగా సహకరించుకుంటున్నారంట. ఇది పాపం చంద్రబాబు నాయుడు గారు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటివి వద్దు, ఆపేయండి, మీరు ఆపేస్తే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటాం, మీరు ఇలానే కొనసాగిస్తే మేమేమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం అని చెప్పేసి పాపం నారా చంద్రబాబు నాయుడు గారు బాధపడుతున్నారంట. మరి తెలుగు తమ్ముళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వింటారా? ఆయనకి ఏ విధంగా సహకరిస్తారో చూడాలా, తమ్ముళ్ళు ఏం చేస్తారో కూడా చూడాలా. పని చేస్తారా, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సైలెంట్గా ఉంటారా, లేకపోతే మిలాఖత్లో ముందుకెళ్తారా చూడాలి మరి.